టుడే టీవీ రాయదుర్గం. పేదలను యజమానులను చేయడమే బీఎస్పీ పార్టీ ప్రధాన కర్తవ్యం. ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు. రాయదుర్గం పట్టణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం నుండి సోమవారం ఎమ్మెల్యే అభ్యర్థి చిందనూరు నాగరాజు ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. 23వ వార్డులో విస్తృత ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రధాన పార్టీ అయిన వైసీపీ ప్రజలకు అనేకంగా ఉచితాలు అందిస్తూ ప్రజలను సోమరిపోతులు చేస్తోందని విమర్శించారు. ప్రజలను బిచ్చగాళ్లుగా చేసే దుస్థితికి ప్రస్తుత రాజకీయ పార్టీలు ముందుకెళ్తున్నాయని అన్నారు. పేదవారిని యజమానులుగా చేయడమే లక్ష్యంతో బహుజన సమాజ్ పార్టీ ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. ప్రజలు తమకు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. బీఎస్పీ పార్టీ రాయదుర్గం ఇన్ఛార్జ్ ఉలిగప్ప, బీఎస్పీ నాయకులు నాగరాజు, నర్సింగ్ యాదవ్, వన్నూరక్క, శంకరమ్మ, మంజుల, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాలు కల్పించండి. ఉద్యోగాలు కల్పించినప్పుడు వాళ్ళకి 30,000, 40,000, 50,000 శాలరీస్ వస్తాయి. అప్పుడు వాళ్ళు యజమానులుగా బతుకుతారు. ఇప్పుడు నువ్వు ఇచ్చే 2,000 రూపాయలు, 3,000 రూపాయలు, 5,000 రూపాయలు ఎంతవరకు సరిపోతుంది? ఆ 5,000 రూపాయలతో వాళ్ళు బతకగలరా? వాళ్ళ కుటుంబం బతకగలదా? కాదు కదా. వాళ్ళకి ఉపాధి కల్పించండి. ఉపాధి కలిగించినప్పుడే ప్రజల్లో అభివృద్ధి చెందుతుంది, రాయదుర్గం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు రోడ్లు వేస్తేనో ఇంకోటి వేస్తేనే అభివృద్ధి చెందినట్లు కాదు. నియోజకవర్గం అభివృద్ధి వేరే, ప్రజల అభివృద్ధి వేరే. ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించాలని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. నేను ప్రజా అభివృద్ధి కోసం అనేది నేను పాటుపడతా. బహుజన్ సమాజ్ పార్టీ పాటుపడుతుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. యాక్చువల్గా వీళ్ళు ఎంత 3,000, 5,000 పెన్షన్ పెట్టినాడు కదా. నేను చెప్తా 10,000 ఇస్తా, 20,000 ఇస్తా పెన్షన్ అని. అది కాదు కదా. ఇప్పటికే రాష్ట్రము అప్పుల పాలైపోయింది. సరైన రాజధాని గతి లేదు. కేంద్రానికి తీసుకుంటే మనం ఉండే ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరి పైన ₹1,00,00,000 పైన అప్పు ఉంది. ఈ అప్పులు చేసేసి మన సీఎం గారు సెక్రటరేట్ తాకట్టు పెట్టినాడు. రేపొద్దున మిమ్మల్ని తాకట్టు పెడతాడు, మీ కిడ్నీలు తాకట్టు పెడతాడు. అర్థమైందా? ఇవి తాకట్టు పెట్టడానికి కారణం ఏంటి? ఈ సంక్షేమ పథకాల వల్లనే. సంక్షేమ పథకాలకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయండి? మన ఆదాయాన్ని, మనం ఇస్తున్న పథకాలని బ్యాలెన్స్డ్గా పోయినప్పుడే సంక్షేమం అనేది జరుగుతుంది. లేకుంటే ఏమవుతుంది? రాష్ట్రం అప్పుల పాలైపోతుంది. రాష్ట్రం అప్పుల పాలైతే ఎవరి మీద పడుతుంది? మన మీద కదా పడేది. దీన్ని అబ్జర్వ్ చేయాలి. సంక్షేమ పథకాలు కొంతవరకే అవసరమని ఇప్పటి కూడా చెప్పాను నేను. వైద్యము, విద్య ఇవి మాత్రమే అవసరము. ఇప్పుడు వృద్ధులు ఉన్నారు, వాళ్ళ వరకు కొంతవరకు అవసరం. ఏది చేసినా కూడా ప్రజలకి ఉపయోగపడేటట్టు వాడిని యజమాని చేయండి అని చెప్తున్నా. బిచ్చగాన్ని చేయొద్దండి. ఈరోజు ఒక వర్కర్ కావాలా అని అడిగితే ఆ వర్కర్ వచ్చే పరిస్థితుల్లో లేడు. ఎందుకు లేడు? మీరు చేస్తుండే ఈ ఫ్రీ